అతీంద్రియ అతీంద్రియ శక్తులు అనేవి ఉండవు అని సైన్స్ లో మనము అనకూడదు అన్నారు. మనకు తెలిసిన ఎక్స్రేస్, వైరస్ మొదలైన ఇతర విషయాలు ప్రకృతిలో భాగమైనవే కదా. విడివిడిగా మనకున్న 5 ఇంద్రియాలతో మనము గ్రహించలేనప్పటికీ మనకున్న సెరిబెల్లర్ న్యూక్లై ద్వారా మనం ఈ ఇంద్రియాలకు మించిన సెన్స్ ఏర్పరచుకోగలుగుతున్నాము కదా. ఇవి ఉన్నాయి అని తెలుసుకోగలిగాము కదా. ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ మనం చూస్తున్నాం. ఇవి సూపర్ న్యాచురల్ థింగ్ అని మనం అనలేము కదా. రోజువారీ మన యాక్టివిటీస్లో కూడా మనము ఈ సెన్స్ ఏర్పరచుకుంటాం కదా. కొన్ని ఐడియల్స్ చెప్పబడే అతీంద్రియ శక్తులను కదా విజ్ఞాన శాస్త్రవేత్తలు తప్పుపట్టేది అంటారు సార్. అది ఎక్కడ అపార్థమవుతుందంటే, నేను ఇప్పుడు 5 ఇంద్రియాలకు లిమిట్ అయ్యి మీకు చెప్పా. యాక్చువల్ ఇంద్రియాలు 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఇంద్రియాలు ఏటికి కూడా అందని వాటిని అతీంద్రియాలు అంటాం. శక్తి రూపాలు కానీ పదార్థ రూపాలు కానీ. ఆ ఇంద్రియాలకు అందే వాటిని ఇంద్రియాలకు అందే రూపాలు కదా చెప్తాం, అందని రూపాలు అనం మనం. బయట మాట్లాడేది ఏంటంటే అతీంద్రియ శక్తులని మాట్లాడేది ఈ మంత్రగాలు లాంటి వాళ్ళు మోసాలు చేస్తారు చూడు, వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పే దగ్గర ఆ పదం వాడారు. యాక్చువల్గా వాడాల్సిన తీరు ఏంటంటే, ఇంద్రియానికి నేరుగా అందకపోతే ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయనే చర్చ డిబేటబుల్ ఇష్యూస్లో ఉంది. ఈ 5 కాదు, సింప్లిఫై చేసి చెప్పినమంతే. ఇన్ఫ్రారెడ్ అయినా కూడా ఇన్ఫ్రారెడ్ని అందేటట్టు మనం మార్చుకొని చూస్తాం. మన ఇంద్రియాలకు అందేటట్టు ఇన్ఫ్రారెడ్ బొమ్మల వల్ల మనం కంటితో చూసేవే కదా ఫైనల్గా. సెరిబెల్లం చేసే పని అది వేరే. ఎక్కడి నుంచి సెరిబెల్లం నేరుగా పనిచేయదండి. జాయింట్స్ దగ్గర నుంచి ఉన్న రిసెప్టార్స్ నుంచి చెవిలో ఉన్న సెమిల్యునర్ కెనాల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సెరిబెల్లం చేరిస్తే అది గుర్తిస్తుంది. ఇంద్రియాలు ఇవి ఇప్పుడు సెరిబెల్లం ఇంద్రియం కాదు, కేంద్రం అది. ఈ సెమిల్యునర్ కెనాల్స్లో ఉన్న నాడీ కొనలు, జాయింట్స్ దగ్గర ఉన్న నాడీ కొనలు ఇంద్రియం కింద మనం ఇంద్రియాలకు అందనటువంటి వాస్తవాలు ఉన్నాయా లేవా, ఇది మన అనుభవంలో తెలుస్తుందా లేదా. పరమాణువుల గురించి ఇంత మాట్లాడినాం, ఏ ఇంద్రియంతో కనుక్కోగలం మనం? ఫలితం ద్వారా చూడాల్సిందే. ఎలక్ట్రాన్ల ప్రవాహం విద్యుత్ శక్తి అంటాం. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మీరు 5 ఇంద్రియాలు చూడలేరు. ఎలక్ట్రాన్ల ప్రవాహం యొక్క ఫలితాలను చూడగలరు. దాని దగ్గర చేయి పెడితే చేతికేసి కొడుతుంది, ఫలితం అది. మైక్రోవేవ్ దగ్గర చేయి పెడితే కాలుతుంది, ఫలితం అది. ఫలితాల రూపంలో చూడగలము. అందుకని నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రకృతిలో ఇంద్రియాలకు నేరుగా తెలియకుండా అనేకం ఉన్నాయి. అవి ఉన్నాయి, భౌతిక వాస్తవాలే. నేను భౌతిక వాస్తవాలు కాదనడల్లా. భౌతిక వాస్తవాలని మన జ్ఞానేంద్రియాలు వీటికున్న లిమిటేషన్స్ వల్ల కనుక్కోలేకపోయినప్పుడు వాటిని వేరే పద్ధతులతో కనుక్కొని ఫలితాల రూపంలో చూసుకొని అవి ఉన్నాయని గుర్తించినాం మనం. మొట్టమొదటి ఎక్స్రేలు తెలియకముందు అసలు ఇంద్రియాతీతాలు లేవు అనుకున్నాం మనం. ఎక్స్రే కనిపెట్టినాక మనిషి స్కెప్టిసిజం పెరిగింది. ఒకటి కనిపెట్టిన మీకు ఎన్ని ఉన్నాయనుకొని మొదలెట్టాడు, కనుక్కుంటామన్నాడు వరుసపెట్టట్లా. కానీ ఎక్స్రేలు కనిపెట్టక ముందే పరమాణువులు అనే వాటి ఉనికిని ఫలితాల ద్వారా మనిషి చూశాడు. మన కెమిస్ట్రీ అంతా పరమాణువులకు సంబంధించిన వ్యవహారమే కదా. కాబట్టి ఇంద్రియాలకు అతీతంగా పదార్థ రూపాలు, ఇంద్రియాలకి తెలియకుండా శక్తి రూపాలు ఉన్నాయనేది మానవుడు గుర్తించినాడు. అది గుర్తించినాడనే విషయం మన అనుభవంలో ఉందో లేదో ఒకసారి మీరు చూసుకోండి. మన అనుభవంలో కనపడతాయి. ఇంద్రియాతీత శక్తులు ఉన్నాయి, ఇంద్రియాతీత వస్తువులు ఉన్నాయని మనం చెప్పాల్సి వస్తే అదే మనకి ఇప్పుడున్న ప్రాబ్లం. ఇంద్రియాతీత జ్ఞానం ఉండదు, ఇక్కడ క్లారిటీ ఉండాలా. ఈ 5 ఇంద్రియాలకి లేదా ఇంకా 10 ఇంద్రియాలు చెప్పాను లిస్టు, నేను వీటికి లోబడి మనకు తెలియాల్సిందేది. ఆ ఇంద్రియాలకు లోబడి తెలియాల్సిందే కానీ ఇంద్రియాలకు డైరెక్ట్గా తెలియదు. ఫలితాలను చూస్తే అవి ఫలితాల రూపంలోకి మార్చుకొని చూడాల్సిందే. వాటిని పట్టుకోవడానికి వేరే మార్గం లేదు మనకి. నువ్వు ఎన్ని రకాల మ్యాథమెటికల్ ఫార్ములేషన్లు వేసినా, మైక్రో కాస్మాస్ గురించి, ఈ యాటమిక్ పార్టికల్స్ గురించి ఎన్ని క్యాలిక్యులేషన్లు వేసినా అది మామూలు మనిషికి అర్థమయ్యే సమస్య లేదు. వాటి ఫలితం చేతికి వచ్చినా కానీ అది ఉందని మనం గుర్తించాం. వాళ్ళు చెప్పిన దాన్ని గుర్తించాం. ఈ థియరీ ప్రకారం గుర్తించినా అన్నారు. రేపొద్దున థియరీ మార్చుకోవచ్చు కాక నో ప్రాబ్లం. కానీ అక్కడ ఉన్న వాస్తవం మారదు. ఆడ వాస్తవం అనేది అట్లే ఉంటుంది. దాన్ని గుర్తించిన తీరు మారుతుంది అంతే. దాన్ని పట్టుకొని మనం సత్యాలు మారితే అనం మనం. థియరీ మారింది అంతే. సత్యాలు మారితే ఎప్పుడు అనాలి? పూర్తిగా ప్రూవ్ అయిపోయిన తర్వాత అది డిస్ప్రూవ్ అయితే అనాలి. మనకి ఇంద్రియాతీతాలకు సంబంధించినటువంటి వాటి గురించిన ఫలితాలు మన చేతికి వచ్చినాయి. ఈ ఫలితం కూడా రాకుండా మాయమైపోయింది అనుకోండి, జిఎంకి సంబంధించినటువంటి కంప్యూటర్స్ వచ్చి అది కూడా మాయమైపోతే అప్పుడు మాత్రమే మీరు సత్యాలు మారిన అనాలి. అది పోయే సమస్య ఉండదు. ఒకసారి వచ్చినాక పోదు. ఇక ఒకసారి ఆ టెక్నాలజీ వచ్చినాక పోదు. ఇప్పుడు టన్నెలింగ్ అనే టెక్నాలజీ వాడుకొని ఎలక్ట్రాన్లు పంపిస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి
క్వాంటమ్ ఫిజిక్స్లో అది ఆ రకంగా టన్నెలింగ్ చేసుకొని పోతుంది. దాని ఫలితం మనం చూసామనుకోండి, ఈ ఫలితం ఇంకెక్కడికి పోదు. అది ఆ ఫలిత రూపంలో అది సత్యం కింద ఉంటుంది మనకి. టన్నెలింగ్ ఎట్లా చేసింది, అది ఏ పద్ధతి వాడుకొని చేసింది అనేది దానికి సంబంధించిన ఊహలు మారవచ్చు కాక. అందుకని మనం లెట్ us నాట్ హ్యావ్ కన్ఫ్యూజన్ ఇన్ దట్. ఇంద్రియాతీతమైనటువంటి, ఇంద్రియాలకు అందనటువంటి వస్తు రూపాలు అంటే పదార్థ రూపాలు, శక్తి రూపాలు ఉన్నాయి, మనకు తెలుస్తుంది అవి. కానీ జ్ఞానం అయితే లేదు. బయట జనం ఏమంటున్నారు ఐడియలిజంలో, ఇంద్రియాలకు అతీతంగా జ్ఞానం వస్తుంది, దాన్ని ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అని, ఇంద్రియాతీత జ్ఞానం అని అంటున్నారు వాళ్ళు. దానికి బేసే లేదు. ఇంద్రియాలకు అతీతంగా జ్ఞానం రాదు మనిషికి. అట్లా రావాలని చెప్పని నల్లమల అడవికి తప్పని చేసినాడు ఒకడు, చుట్టూ పుట్ట పెరిగింది, చర్మం పని చేయటం మానేసింది, తినడం మానేసినాడు, నాలుగు పని చేయటం మానేసింది, చెవులు మూసుకున్నాడు, చెవులు పని చేయటం మానేసింది, కళ్ళు మూసుకుంటూ కళ్ళు పని చేయటం మానేసింది, ఇక ముక్కు ఒకటి ఉంది అడ్డం, దాన్ని కూడా చేత్తో పట్టుకొని మూసుకున్నాడు అనుకో, 2 నిమిషాలు కళ్ళు తిరిగి కింద పడతాడు, మళ్ళీ గాలి పీల్చడం మొదలెడతాడు. అతనంతటా అతను ఇదే ఇంద్రియం మూత వేయడానికి కుదరదు. మనం మూత వేయచ్చు, చచ్చిపోతాడు అంతే. ఏమర్థమవుతుంది? వాడి జ్ఞానం రాదు, సావు వస్తుంది, మన జ్ఞానం వస్తుంది, ముక్కు కూడా మూస్తే సస్తాడని. కాబట్టి ఇంద్రియాలను మొత్తాన్ని బంధిస్తే జ్ఞానం వచ్చే సమస్య లేదు. ఇంద్రియాలకి అతీతంగా జ్ఞానం రాదని అంటే అర్థం అది. ఇంద్రియాతీతంగా జ్ఞానం రాదు, ఇది మనకు అనుభవానికి తెలుస్తుంది. మీరు చెప్పే ఇంద్రియం ఏంటంటే సెరిబెల్లం. అది సెరిబెల్లం ఒక సెంటరు. ఈ సెంటర్కి వచ్చే ఇన్ఫర్మేషన్ జాయింట్స్ నుంచి చెవులోడు సెమిలర్ కిలన్స్ వస్తాయి. ఈ ఒక్క స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలకు అతీతంగా మనకు కనపడకుండా, ఇంద్రియాలకు నేరుగా తెలియకుండా పదార్థ రూపాలు ఉన్నాయి, శక్తి రూపాలు ఉన్నాయి, అవునా కాదా? ఇంద్రియాలకు అందకుండా అంటే ఏ రూపమైనా కానీ, ఫలిత రూపమైనా సరే ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే మనకి. ఈ ఇంద్రియాల ద్వారా తెలియాల్సిందే, ఇంకో రూపంలో తెలియదు. నేరుగా మెదడుకు కూడా తెలియదు, ఏదో ఒక ఇంద్రియం ద్వారా తెలియాల్సిందే. అప్పుడు ఇంద్రియం డెఫినేషన్ మనం చెప్పుకుంటాం. జ్ఞానేంద్రియ డెఫినేషను నర్వ్ ఎండింగ్ ఉండాలా, కనెక్షన్ టు బ్రెయిన్ ఉండాలా, అది రిసీవ్ చేసే బ్రెయిన్లో సెంటర్ ఉండాలా. కనెక్షన్ టు బ్రెయిన్ ఎట్లా? నాడుల ద్వారా ఉండాలి, రక్తం ద్వారా ఉండాలి కనెక్షన్. అది రిసీవ్ చేసుకుని ఎండ్ ఉండాలి, ట్రాన్స్మిట్ చేసే మార్గం ఉండాలి, రిసీవ్ చేసుకునే సెంటర్ ఉండాలి. ఈ 3 ఉంటేనే దాన్ని జ్ఞానేంద్రియం అంటాం. ఈ 3ంటిని సాటిస్ఫై చేసే ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకు. ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒక కన్వెన్షన్ మనం నమ్మకం లెవెల్కి పట్టుకెళ్ళినాం అనుకో, అది వదులుకోవడానికి సిద్ధపడం. మనం అనుభవంలోంచి చూసుకోవాల్సిందే, ఏదైనా అనుభవంలోంచి చూసుకోవాల్సిందే. అనుభవం మొదటి స్టెప్. ఒక్క సింగిల్ అనుభవం సైన్స్ అని పిలవం, కానీ మొదటి స్టెప్ అయితే అదే. మూఢనమ్మకం పుట్టిన అనుభవంలోంచి పుడుతుంది, నమ్మకం పుట్టిన అనుభవంలోంచి పుడుతుంది, సత్యం పుట్టిన దాంట్లోంచి, అసత్యం పుట్టిన దాంట్లోంచి. మనం స్క్రూటినీ పెట్టాలి. ఈరోజు సైంటిఫిక్ మెథడ్ అద్భుతమైన స్క్రూటినీ ఉంది. ఈ రోజున నమ్మకాలు దాటి చాలా దూరం వచ్చింది. నమ్మకం అంటే మనకి ఇంకా తెలియదని, మూఢనమ్మకం కూడా తెలియందే. ఆ రెండుకుండే డిఫరెన్స్. మనం ఆ తెలియదనే దాన్ని ఎట్లా పరిష్కరించుకున్నాడు మనిషి, ఆ పరిష్కరించుకునే విధానం మనం చూద్దాం. దట్ ఈస్ ద టైం టెస్టెడ్ మెథడ్. ఆ మెథడ్ ఈరోజు అందరం వాడుకుంటున్నాం, మనం అన్ని రంగాల్లో వాడుకుంటున్నాం. నువ్వు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ చెప్పు, మోడర్న్ ఫిజిక్స్ చెప్పు, ఇదివరకు చెప్పినటువంటి న్యూటన్ చెప్పిన కొన్ని పాస్టులేట్స్ తప్పైనాయి కదంటే, అవును తప్పైనాయి కొన్ని. ఆయన చెప్పిన పాస్టులేట్స్, ఆయన చెప్పిన కంటెక్స్ట్లు ఇప్పటికీ పనిచేస్తాయి. ఆయన కంటెక్స్ట్ వెలుపలికి వచ్చి ఖగోళానికి అప్లై చేస్తే పనిచేయవు. అది ఐన్స్టైన్ చెప్పిన ప్రొవిజన్స్ పనిచేస్తాయి, ఆయన కూడా కొన్ని పనిచేయవు, మళ్ళీ కొత్త కూడా చెప్తారు. ఆడు ఉన్నదే ఉన్నట్టే ఉంటుంది, అదేం మారదు. దాని గురించి మనం చెప్పిన ఎక్స్ప్లెనేషన్లు మారుతాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ దగ్గర మనం సత్యం అంటంలా, ప్రూవ్ అయిన తర్వాతనే సత్యం అంటున్నాం. అలాంటి లా ఉంది. యావగాడు హైపోథీసిస్ అని చదివినాము 67లో. అప్పుడు అది హైపోథీసిస్ ప్రతిపాదన, ఇప్పుడు లా. అది లా అంటే ఇక మారదు. హైపోథీసిస్ అంటే స్టిల్ టు బి టెస్టెడ్. టెస్ట్ చేసే మెథడాలజీని వాడతాం అక్కడ.